మన బైబిల్ మనం చదువుతున్నాం, మనకి ఎంత ఆశ్చర్యం అంటే ఎన్నో పురాతనమైన గ్రంథాలు ఉన్నాయి. మీరు గమనించారు, ఎన్నో పురాతనమైన గ్రంథాలు ఉన్నాయి. ఎక్కడ వరకు ఉన్నాయి చెప్పిన, అస్సూరు గ్రంథాలు ఉన్నాయి, బాబిలోనియన్స్ గ్రంథాలు ఉన్నాయి, నిమ్రోదు గ్రంథం కూడా ఉంది. అన్ని గ్రంథాలు ఇప్పుడు ఉన్నాయంటే లేవు. ఎవరైతే ఉన్నారో ఐగుప్తీయులకి గ్రంథాలు ఉన్నాయి, కానీ ఆ గ్రంథాలు ఇప్పుడు లేవు. మోయాబీలకు గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాలు ఇప్పుడు పూర్తిగా లేవు. కానీ వీళ్ళన్నిటికన్నా ముందు నుంచి ఉన్న గ్రంథం మాత్రం చెప్పండి ఎప్పటికీ ఉంది. బైబిల్ వెనకాల దేవుడు ఉన్నాడని గుర్తు చెప్తున్నా. ఇన్ని తుఫాన్లు, ఇన్ని భూకంపాలు, ఇన్ని ప్రమాదాలు, ఇన్ని జాతులు, ఇంత రాజులు, ఇంత నాగరికత అంతరించిపోయినా ఏది అంతరించిపోరా చెప్పండి, ఈ బైబిల్ అంతరించిపోలేదు. ఎందుకంటే దీన్ని ఎప్పటికప్పుడు దేవుడు నకలు తయారు చేస్తూనే వచ్చాడు. ఎంత అద్భుతం అంటే, ఎంత నకల్స్ రాయబడినా ఒరిజినల్ మీనింగ్ మాత్రం చెప్పండి మిస్ అవ్వదు. అక్షర దోషాలు ఉండొచ్చు గాక, పాయింట్లు ఏవైతే ఉన్నావో మనకి ఫుల్ స్టాప్లు కామాలు మిస్ అయ్యి ఉండొచ్చు కాక, కానీ కంటెంట్ మాత్రం ఎక్కడా మిస్ అవ్వలేదు. ఒకవేళ నీకు మిస్ అయ్యింది అనిపిస్తే ఒరిజినల్ ఇబ్రీ ఇప్పటికీ మనకి దొరుకుతుంది, ఒరిజినల్ గ్రీక్ ఇప్పటికీ మనకు దొరుకుతుంది.